ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజు ఎంటర్టైన్మెంట్ బాక్స్లో రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి ఎప్పటిలాగా ఐపీఎల్, సో నిన్న జరిగిన మ్యాచ్లు ప్లస్ ఈరోజు ఈ మ్యాచ్ జరగబోతుంది దానికోసం. రెండు మూవీ అప్డేట్స్ కూడా చెప్తాను. సో ఈ సంవత్సరం మనకి గట్టిగా మూవీస్ వల్ల మన బడ్జెట్లకి, మన పర్సనల్ బడ్జెట్లకి, మూవీ బడ్జెట్లు పెరిగిపోవటమే కానీ మన పర్సనల్ బడ్జెట్లకి చాలా వరకు బొక్కపడే అవకాశం ఉంది. ఎందుకు ఏంటన్నది దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందు నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఏదైతే వైజాగ్లో జరిగిందో, ఢిల్లీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఏదైతే జరిగిందో, అసలు ఎక్కడైనా చూసాము ఎప్పుడైనా ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత గెలిచిన టీము, ఓడిపోయిన టీము, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కలిసి సంబరాలు చేసుకోవటం. ఎవరైనా సడన్గా కనుక మ్యాచ్ పెట్టి చూస్తే, స్కోర్ బోర్డ్ చూడకుండా మ్యాచ్ అయిపోయింది వస్తే అటు పక్కన సిఎస్కే ఫ్లాగ్స్ ఎగురుతున్నాయి, ఇటు పక్కన డీసీ ఫ్లాగ్స్ ఎగురుతున్నాయి. ఏంట్రా ఇది, ఎవర్రా గెలిచింది, ఎందుకు అంతమంది అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎక్కువగా సిఎస్కే ఫ్యాన్స్ అని చెప్పి చిరెత్తిపోయి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఏమైందా అనుకునే వాళ్ళు. సో ఆ రేంజ్లో ఉంది స్టేడియం. దానికి కారణం మహేందర్ సింగ్ ధోని. నిన్న నిజంగా అంటే ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరిగినాయి సిఎస్కేవి. సో ఏదైతే నిన్న వైజాగ్లో మ్యాచ్ జరిగిందో ఆ ఫ్యాన్స్ అంతా నిజంగా ఒక రకంగా అదృష్టవంతులు. సిఎస్కే మ్యాచ్ ఓడిపోయినా కూడా ఏదైతే వింటేజ్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడో, సో అంటే ఆయన విట్నెస్ చేయగలిగారు అనమాట ఆ 4లు కానీ 6లు కానీ. సో మ్యాచ్ ఓడిపోయిన సిఎస్కే ఫ్యాన్స్కి ధోని బ్యాటింగ్ అనేది, అంటే అక్కడ సిఎస్కే ఫ్యాన్స్ అనే కాదు, క్రికెట్ అభిమానులకు కూడా ఒక ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. ధోని ఆడాడు, బాగా ఆడాడు, సో బాగా కొట్టాడు, అంతా బాగుంది. కానీ మధ్యలో ధోని సింగిల్స్ తీయలేదు. ధోని కనుక సింగిల్స్ తీసుంటే, జడేజాకి బ్యాటింగ్ ఇచ్చుంటే, సింగిల్స్ తీసుంటే సిఎస్కే మ్యాచ్ గెలిచేదనో, లేదంటే ఎందుకు అలా చేయలేదు, ధోనిది స్వార్థమనో, ఇలాంటి కొన్ని కామెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. తప్పులేదు, అలా కామెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులేదు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇంకొక థియరీ ఉందన్నమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, నాకు అనిపించిన థియరీ చెప్తాను. ధోని ఎందుకు అలా చేశాడు, ధోని ఎందుకు సింగిల్ ఇవ్వలేదు జడేజాకి? జడేజా ఏమైనా పోనీ అటర్ఫ్లాప్ బ్యాట్స్మెన్ అంటే కాదు, ఆల్రౌండర్. జడేజా కూడా బాగా ఆడతాడు. ధోని ఎందుకు జడేజాకి సింగిల్స్ ఇవ్వలేదు? ఏమైనా మ్యాచ్ గెలిపిస్తాడంటే గెలిపించలేదు కదా. ఇలాంటి కామెంట్స్ కొన్ని చూసాను అనమాట. సో నా థియరీ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల ఐపీఎల్ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా ఐపీఎల్ని దగ్గర నుంచి చూస్తుంటే వాళ్ళకి బాగా తెలిసే పాయింట్ ఏంటంటే రన్ రేట్. సో ఏవైతే ప్లే ఆఫ్స్ ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు 10 టీమ్స్ ఏవైతే ఆడుతున్నాయో అందులో టాప్ 4 ప్లే ఆఫ్స్కి వెళ్తాయి. కొన్ని సీజన్స్లో ఏం జరిగిందంటే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే టీమ్స్ అన్నిటికీ 2-3 టీంలకు ఒకే రకమైన పాయింట్స్ వస్తాయి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, అంటే 14 పాయింట్స్ 16 పాయింట్స్ వస్తూ ఉంటాయి. బట్ డ్యూ టు లెస్ రన్ రేట్, ఆ రన్ రేట్ ఏదైతే ఉందో పాయింట్స్ ఈక్వల్ అయినప్పుడు రన్ రేట్ చూస్తారనమాట. ఆ రన్ రేట్ కనుక ఎవరిదైతే ఎక్కువ ఉందో వాళ్ళు క్వాలిఫై అవుతారు. అంటే వాళ్ళు ఆ టేబుల్లో ఏదైతే పాయింట్స్ టేబుల్ ఉందో వాళ్ళు టాప్లో ఉంటారు. సో ఐపీఎల్లో రన్ రేట్, నెట్ రన్ రేట్ అనేది చాలా అంటే చాలా కీలకమైన విషయం. ఇన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడాడు కాబట్టి ధోనికి ఈ విషయం బాగా తెలుసు. సో ఇక్కడ మ్యాచ్ గెలిపించడం ఒకటే కాదు, ఒకవేళ మ్యాచ్ గెలిపించకపోతే అది ప్లాన్ ఏ, మ్యాచ్ గెలిపించకపోతే ప్లాన్ బి ఏంటంటే ఎక్కువ రన్స్ డిఫరెన్స్తో కాకుండా చాలా తక్కువ రన్స్ డిఫరెన్స్తో ఓడిపోవటం. ఓ పక్కన జడేజా వస్తే 16-17 కొట్టాడు, సేమ్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడాడు, స్ట్రైక్ రేట్ అంతలేదు, 125 అంత స్ట్రైక్ రేట్ ఉంది. సో సరిగ్గా కనెక్ట్ కూడా చేయలేకపోతున్నాడు. ధోని ఏంటంటే 6-4 కొడదాము, ఏదైతే అది మనం కొంచెం హిట్ చేయగలం కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధోని జడేజాకి సింగిల్ ఇవ్వలేదన్నమాట. సో సింగిల్ ఇవ్వకుండా తనే స్ట్రైక్లో పెట్టుకుంటే 2 ఓవర్లకు 48 కొట్టాలంటే అది అయ్యే పని కదా, ఆల్మోస్ట్ అక్కడే మ్యాచ్ ఓడిపోయినట్టు. బట్ అట్లీస్ట్ ఆ మార్జిన్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని దాన్ని తగ్గించగలిగితే వీళ్ళ నెట్ రన్ రేట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదనమాట. సో ఇప్పటివరకు చూసుకుంటే ప్రతి దాంట్లోనూ సిఎస్కేకి ఎప్పుడు అలాంటి పొజిషన్ రాలా. నెట్ రన్ రేట్ని చూసుకునే రన్ రేట్ వల్ల క్వాలిఫై అవ్వటం కానీ, రన్ రేట్ వల్ల క్వాలిఫై కాకపోవటం కానీ నాకు తెలిసి అలాంటి పొజిషన్ రాలేదు. సో మిగతా టీంకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ముందు చూపే ఎప్పుడు ఆ నెట్ రన్ రేట్ మీద ప్లాన్ బి ఏదైనా టీంకి అది ఉండాలన్నమాట. ఏంటి అంటే ఒకవేళ మనం మ్యాచ్ ఓడిపోతుంటే ఏం చేయాలి, సో ఎక్కడి వరకు పోరాడాలి, ఎంత డిఫరెన్స్ తగ్గించుకుంటే వాళ్ళకి అంత మంచిది. సో ఆ ప్లాన్ బి అనేది అమలుపరిచాడు. సో ఎక్కువ రన్స్ తేడాతో ఓడిపోకుండా కొంచెం తక్కువ రన్స్ తేడాతో ఓడిపోతే ఆ రన్ రేట్ అన్నది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నది అది అక్కడ ఆయన అప్లై చేసిన థియరీ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా జడేజాకి సింగిల్ ఇవ్వకపోతే ధోని స్వార్థపరుడు అని, లేదంటే ధోని ఏదో షో ఆఫ్ అని అలాంటి కామెంట్స్ అలాంటి వచ్చినా కూడా సో ఈ విధంగా కూడా ఆలోచిస్తే మీరు కొద్దిగా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే అనిపించచ్చు, రైట్, ఈ పాయింట్ రైట్ అని అనిపించవచ్చు. సో ఇదనమాట. రెండోది, సన్ రైజర్స్ మ్యాచ్ కూడా జరిగింది. సో ఈ సీజన్లో ఏంటో కానీ హోమ్ గ్రౌండ్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఏమో ముందు రోజు హోమ్ గ్రౌండ్ టీములు ఏమైనా పూజలు చేస్తున్నారు ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్, ఓకే. సో వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ అన్నీ ఆడుతున్నారు కాబట్టి ఆ పిచ్ స్వరూపం ఏంటి, అసలు ఆ గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఆ అవుట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, డ్యూ పడుతుందా లేదా, చాలా రకమైన వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మ్యాచెస్ ఆడుంటారు కాబట్టి సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుందంటే ఓకే. వైజాగ్ మ్యాచ్కి కూడా వాళ్ళు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకొని, అంటే హోమ్ గ్రౌండ్లో గెలిచారు అంటే సిఎస్కే లాంటి బలమైన టీం మీద గెలిచారంటే అసలు హోమ్ గ్రౌండ్ అంటే ఇంకా ఆడేవాళ్ళు గెలాలి అని చెప్పి ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారు అన్నట్టు ఉంది. ప్రతి మ్యాచ్ గెలుస్తున్నారు. అఫ్కోర్స్ ఒక ఎక్సెప్షన్ ఉంది, ఎప్పట్లాగా మన ఆర్సీబీ వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంది. వాళ్ళ గ్రౌండే దరిద్రం, అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ బట్ స్టిల్ అంటే ఇప్పుడు హోమ్ గ్రౌండ్ వాళ్ళ పిచ్చి ఇవన్నీ వాళ్ళ క్రియేటర్తో మాట్లాడుకుంటారు, అంతా వాళ్ళకి
వాళ్ళకి సరిపడే చేయించుకోవచ్చు అనమాట పిచ్ని, అంటే వాళ్ళ కాంబినేషన్ తగ్గట్టు చేయించుకోవచ్చు. బట్ స్టిల్ హోమ్ గ్రౌండ్లో ఇప్పుడు జరుగుతున్న అన్ని మ్యాచ్లు గెలిచారు ఎక్సెప్ట్ ఒక మ్యాచ్, ఈ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆర్సీబీ వాళ్ళు ఓడిపోయారు, ఒక మ్యాచ్ తప్పితే సో అన్ని హోమ్ గ్రౌండ్ మ్యాచ్లో గెలుస్తాను. సో నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ కూడా అంతే, వాళ్ళ హోమ్ గ్రౌండ్ టీం వాళ్ళు గెలిచారు, సన్ రైజర్స్ ఓడిపోయారు. సో సన్ రైజర్స్ 3 మ్యాచ్లు అయితే ఒకటి గెలిచినట్టున్నారు, 2 ఓడిపోయారు. సో వాళ్ళది బ్యాటింగ్ లైన్ అంతా బలంగా ఉంది, చూడాలి. సన్ రైజర్స్ మాత్రం ప్రెజెంట్ వన్ ఆఫ్ ద హాట్ ఫేవరెట్. సో నిన్న మ్యాచ్ ఓడిపోయినా కూడా ఫైనలిస్ట్ అంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి, ఈ సీజన్ ప్లే ఆఫ్స్కి వెళ్తారు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. అంటే నమ్మకం అయితే కలిగించారు వాళ్ళు, ఏదైతే ముంబై ఇండియన్స్ మీద ఆ బ్యాటింగ్ ఏదైతే చేశారో విజృంభణ, సో అది వీర విహారం. సో దాంతో ఒక నమ్మకం అయితే కలిగించారు. లెట్స్ సీ హైదరాబాద్ క్వాలిఫై ద ప్లే ఆఫ్స్కి లేదని. బట్ నిన్న జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా హోమ్ టీమ్సే గెలిచినాయి. సో ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ అగైన్ ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. ఒక పక్కన రాజస్థాన్ రాయల్స్ 2-2 గెలిచింది, వాళ్ళు ఒక హ్యాట్రిక్ విజయం వైపు చూస్తున్నారు. ఇంకో సైడ్ చూసుకుంటే ముంబై 2-2 ఓడిపోయింది. అండ్ 3వ మ్యాచ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారో ఫస్ట్ టైం హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది ముంబై ఇండియన్స్ కూడా కలిసి వచ్చి ముంబై ఇండియన్స్ గెలిచిద్దా లేదా అన్నదే సో ఈరోజు మనకు తెలిసిపోయింది అనమాట. ఒకవేళ ఈరోజు కూడా ముంబై ఇండియన్స్ గెలిస్తే అంటే హోమ్ గ్రౌండ్ ఇంకా ఈ సీజన్ మొత్తం ఇలా కలిసి కొనసాగే అవకాశం ఉంది. సో లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అని చెప్పి. సో ఇది బేసికల్గా ఐపీఎల్ కోసం ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటి ఇవన్నీ చెప్పి, అంటే నాకు అలాంటివన్నీ చెప్తే మళ్ళీ మీరు వాటిని, అంటే నేను జస్ట్ చిన్న ప్రిడిక్షన్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, నేను వరుసగా ఈ ట్రూ అయినాయి. కొంతమంది దాని బేస్ మీద బెట్టింగ్ వాళ్ళకి అసలు వాళ్ళ మీద నమ్మకం చెప్తే పక్కన వాళ్ళ మీద నమ్మకం. అందుకని ఎవరైనా ఏదైనా ప్రివ్యూలు ఏదైనా చెప్తే దానికి తెగ వ్యూస్ వస్తూ ఉంటే తెగ చూస్తూ ఉంటారు. సో బెట్టింగ్ అయితే కూడా వాళ్ళ వ్యూస్ ప్రకారం వీళ్ళ ప్రకారం వీళ్ళు చెప్పారు. చివరికి నేను ఒక రీల్ చూస్తాను, ఈ మధ్య ట్రెండ్ అవుతుంది, చిలక చూసి చెప్పించుకున్నారు. చిలక వచ్చి 2 టీములు అమ్మ రామ్మ చిలకమ్మ, ఈ 2 టీముల్లో ఎవరు గెలుస్తారు చెప్పమ్మా అంటే ఆ చిలక వచ్చి ఒకటి తీస్తుంది అనమాట. తీస్తే ఆ చిలక దాని ప్రకారం కూడా వీళ్ళు బెట్టింగ్ పెట్టుకుంటారు. ఎందుకంటే మన చిలక చెప్పింది ఏదో తప్పైందంట, తప్పైతే కింద కామెంట్లు నీ చిలక అని చెప్పి అసలు కామెంట్లు తెగ తిట్టారు ఆ చిలకని. మ్యాటర్ ఏంటంటే బ్రో ఇంకో విషయం కూడా చెప్తా, ఇది ఈ సీజన్ కదా చిలక తీస్తుంది, లాస్ట్ సీజన్లో కూడా తీసింది. ఆ వీడియోస్ కూడా కొంతమంది వాటిని కట్ చేసి ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, అసలు బెట్టింగ్ జోలికి వెళ్ళబాకండి, అంత దోల తీరిపోవడం చెప్తే ఏముండదు. ఒక అతను నిన్న మెసేజ్ కూడా చేశాడు ఏంటంటే ఏదో ఫేక్ బెట్టింగ్ యాప్, సో టెలిగ్రామ్ ఛానల్లో వాటిల్లో సో ఆయన అంతా గెలిచాడంట కానీ వాళ్ళు తిరిగి డిపాజిట్ చేయలేదంట. సో ఇలాంటి మోసాలు కూడా ఉన్నాయి. ఎందుకు వాటిలోకి వెళ్ళి చేతులు కాల్చుకోవటం? మీకు ఏదైనా సరదాగా ఉంటే మీ ఫ్రెండ్స్తోనే ఆడుతాను 50-100 అన్నట్టు ఏదో ఫన్ కొలిది ఎంటర్టైన్మెంట్ పర్పస్ లేదని ఉండాలి తప్పితే దాంతో డబ్బులు గెలిచేద్దాం, డబ్బులు సంపాదించేద్దాం, కోటీశ్వరులు అయిపోదాం, లక్షాధికారులు అయిపోదాం అనుకుంటే మాత్రం మీ ఫీజులు పోతాయి తప్పితే అంతకుమించి ఉండదు. ఎవరో నిన్న మెసేజ్ చేశాడు, ఆయన ఫీజు పెట్టి ఆడాడంట, నాకు ఎంత బాధ కలిగిందో. ఇంకేం చెప్తాం, ఏం చేస్తాం, ఎగ్జామ్ ఫీజులు ఇలాంటి ఫీజులు అన్నీ పెట్టి ఎందుకు ఆడాలి, అండ్ ఇప్పుడు ఏం ఫీజులు ఉన్నాయో ఏంటో. సో ఎనీవే అగైన్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో ఇది క్రికెట్ కోసం. రెండోది సినిమాల కోసం. ఈ సంవత్సరం ఏ సంవత్సరం అంతగా పాన్ ఇండియా సినిమాలు వరుసగా ఉన్నాయి, మన తెలుగు సినిమాలు. వాళ్ళు హై బడ్జెట్ పెట్టడమేమో కానీ మన బడ్జెట్ బ్లాస్ట్ అయ్యేటట్టుంది. సో మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు గట్టిగా ప్లాన్ చేసుకోవాలి బ్రో, ఎందుకంటే వరుస పెట్టి ఉన్నాయి సినిమాలు, ప్రతి నెల 1-2 సినిమాలు ఉన్నాయి. సో జోబులకి చిల్లిపడే అవకాశం ఉంది. ఎప్పటి నుంచే మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే డబ్బులు సేవ్ చేసుకుంటారండి. సో ఫస్ట్ మనకు రాబోతున్న సినిమా ఏంటి అంటే ప్రభాస్ ది కల్కి. సో నాకు తెలిసి అది జూన్ ఎండింగ్ కానీ జూలై ఎండింగ్ కానీ, అంటే జూలైలోనే వస్తుంది, జూలై 15 ఆ టైంలో అరౌండ్. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. సో ఆ టికెట్ ప్రైసెస్ కూడా గట్టిగానే ఉంటాయి, 500 పైనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో కొంచెం బాగా డబ్బులు దాచుకోండి. నెక్స్ట్ ఆ కల్కి అయిపోయిన 15-20 రోజులకి ఆగస్టు 15వ తారీఖు నాకు తెలిసి పుష్ప వస్తుంది. కల్కికి ప్యాన్ వరల్డ్ వైజ్ బజ్ ఉంది. ఎంత బజ్ ఉందంటే ఆల్మోస్ట్ 22 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారంట. దాని తర్వాత అంత బజ్ ఉన్న సినిమా అయితే మాత్రం పుష్పనే. సో పుష్ప కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో బజ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కన్నా కూడా నేను హిందీ పేజెస్లో చూస్తూ ఉంటాను, హిందీ ఆడియన్స్ పుష్ప సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు. సో ఏ మాత్రం బజ్ లేకుండా లాస్ట్ టైం అసలు ఏమీ లేకుండా రిలీజ్ అయినప్పుడు 100 కోట్లు ఎంతో పైగా సంపాదించింది, గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి పుష్పకి హిందీ సర్కిల్స్లో, బాలీవుడ్ సర్కిల్స్లో. ఈసారి గట్టిగా ఉంది కాబట్టి ఇంకా గట్టిగా కొట్టే అవకాశం ఉంది. సో ఆగస్ట్ 15 అది. ఆగస్ట్ ఎండ్కి నాని సినిమా కూడా ఏదో రాబోతుంది, సరదాగా శనివారం రిలేటెడ్ మూవీ ఏదో రాబోతుంది. అది కూడా ఆగస్ట్ 29 ఆ టైంలోనే రాబోతుంది. సో ఎవరైనా నాని ఫ్యాన్స్ ఉంటే సో ఈ మూవీ ఇది కూడా ఆల్మోస్ట్ పాన్ ఇండియా రేంజ్లోనే ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ దసరా టైంకి అక్టోబర్ 10 ఆ టైంకి దేవర, జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర రిలీజ్ అవబోతుంది. సో బాలీవుడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, తన డెబ్యూ ఫిల్మ్ అనమాట. సో దీని మీద కూడా బజ్ ఉంది. మన తెలుగులో ఎంతైతే బజ్ ఉందో జాహ్నవి వల్ల హిందీలో కూడా అంతే బజ్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్కి, జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళిద్దరికి గట్టిగా ఫ్యాన్ బేస్లు నార్త్ సర్కిల్స్లో కూడా ఏర్పడ్డాయి కాబట్టి అటు సైడ్ కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అన్నమాట ఈ అప్డేట్స్ అన్ని. సో అంటే వాళ్ళ పేజెస్లో డిస్కషన్స్, వాళ్ళ కామెంట్స్లో చూస్తూ ఉంటారు అనమాట. సో అక్టోబర్ 10 దసరా టైంలోనే అనమాట. సో ఈ మూవీ రిలీజ్ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ దసరాకి తెలిసిందే కదా, సో సంక్రాంతి సీజన్, దసరా సీజన్ మన వాళ్ళకి చాలా ప్రత్యేకమైనవి, వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. సో అదే టైంలో మేబీ ఒకరోజు ముందు కానీ ఒకరోజు తర్వాత కానీ నాగ చైతన్య,
తండేల్ అనే సినిమా. సో దాని మీద కూడా అది కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్. సో అది కూడా ఒక రోజు తర్వాత మేబీ దేవర వచ్చిన రాకపోయినా తండేల్ మాత్రం కరెక్ట్గా షెడ్యూల్ అయ్యి ఉంది. సో మ్యాక్సిమం వస్తూ ఉంటుంది. సో ఇప్పటికి మనం 4 సినిమాలు చెప్పుకున్నాం. దాని తర్వాత అక్టోబర్ కన్నా ముందు సెప్టెంబర్ 27 ఉంది. అందులో ఓజీ మూవీ రిలీజ్ అయ్యేటట్టు ఉంది. సో పవన్ కళ్యాణ్ గారిది. అకార్డింగ్ టు టీమ్ ఏంటి అంటే ఒక 15 రోజులది పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఒకటి బాకీ ఉందంట. సో మిగతాదంతా ఆల్మోస్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఈ టైంలో కష్టం ఆ 15 రోజులు షెడ్యూల్ అవటం. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే ఆ 15 రోజులు షెడ్యూల్ అనేది ఇవ్వగలుగుతారు. సో దీని మీద కూడా ఇమ్రాన్ హష్మీ విలన్ కాబట్టి దీని మీద కూడా మంచి బజ్ ఉంది. సో ఈ మధ్య ఇమ్రాన్ హష్మీ బర్త్డే అయినప్పుడు తను కూడా ఏదో ఒక డైలాగ్ అనేది ట్వీట్ చేశాడు. సో దానికి కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. సో ఇది కూడా హిందీ సర్కిల్స్లోంచి కొంచెం అబ్జర్వ్ చేస్తున్న మూవీ అంటే ఇమ్రాన్ హష్మీ సౌత్లోకి వస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎదురు చూస్తారు. ఈ మూవీ మీద కూడా పాన్ ఇండియా వైడ్ కొంచెం మంచి బజ్జే ఉంది. సో దేవరా చెప్పేసుకున్నాం, తండేలు చెప్పేసుకున్నాం. దాని తర్వాత రామ్ చరణ్ ది గేమ్ చేంజర్. సో ఇది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో షెడ్యూల్ ఉంది. ఎగ్జాక్ట్ డేట్ లేదు, ఎందుకంటే ఆ షూటింగ్ అంత ప్రోగ్రెసివ్గా అనిపించట్లేదు నాకు తెలిసి. నేను చూస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే ఎందుకంటే శంకర్ గారిది అది భారతీయుడు 2 సినిమా కూడా ఉంది కాబట్టి సో అటు ఇటుగా ఉంది. ఏం జరుగుతున్నది ఎగ్జాక్ట్గా అర్థం కావట్లా. సో ఈ మధ్య ఒక సాంగ్ కూడా వచ్చింది, రిలీజ్ అయింది. సాంగ్ మీద అంత బజ్ క్రియేట్ అవ్వలేదు కానీ బట్ హోప్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్కి సంబంధించినవి సినిమాలా కనిపిస్తుంది కాబట్టి. సో ఇది మాత్రం నవంబరు డిసెంబరు నాకు తెలిసి ఆ టైంలో కూడా రాదనుకున్నా. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే వచ్చే అవకాశం ఉంది. బట్ వస్తే కనుక ఎన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి చూసారా. వాళ్ళ బడ్జెట్ ఏమో కానీ మన బడ్జెట్ బ్లాస్ట్ అయిపోతుంది. మినిమం మూవీకి మనం ఒక్కొక్కరు వెళ్ళి 1000 అనుకున్నా, ఇద్దరు వెళ్ళి 2000 అనుకున్నా చూసుకోండి. ప్రతి నెల 2000 కేటాయించాలి మరి. సో ప్లాన్ చేసుకోండి. ఇవే ఈరోజు అప్డేట్స్. సో నెక్స్ట్ ఇంకా ఐపీఎల్ కోసం మ్యాచ్ జరుగుతున్నట్టు మధ్యలో మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి టాప్ న్యూస్ది. దాంతోపాటు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఏమైనా టాపిక్స్ ఉంటే ఈ టాపిక్స్ మీద కానీ మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్రికెట్లో. సో నిన్న ఒక డౌట్ అడిగారు, అది కూడా చెప్తా. ఏంటి అంటే ఢిల్లీ వర్సెస్ సిఎస్కే అని ఎందుకు అన్నారు అంటే చాలామంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలిసి ఉండదు. దానికోసం చెప్తున్నా. ఏదైనా మ్యాచ్ ఇది వర్సెస్ ఏ వర్సెస్ బి అని ఎందుకు అంటారు, బి వర్సెస్ ఏ అని ఎందుకు అంటారు, దాని గురించి చెప్తాను అనమాట. ఎవరైతే మ్యాచ్ నిర్వహిస్తారో అంటే ఎవరిదైతే హోమ్ గ్రౌండ్ అని మనం చెప్పుకుంటున్నామో, అంటే సపోజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ వచ్చి ఇండియాలో ఆడుతుంది అనుకోండి. సో దాన్ని ఎలా చెప్తారంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అని చెప్తారు. అదే మనం వెళ్ళి ఇంగ్లాండ్లో ఆడుతున్నాం అనుకోండి, సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అంటారు అనమాట. సో ఇప్పుడు ముంబైకి రాజస్థాన్ వచ్చి ఆడుతుంది కాబట్టి సో ముంబై వర్సెస్ రాజస్థాన్. ఎవరైతే ఫస్ట్ టీం పేరు చెప్తామో వాళ్ళు ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఆ రకంగా అది వస్తుంది అనమాట. సో ఐసీసీ షెడ్యూల్స్లో కూడా అలాగే ఉంటుంది. ఏదైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు హోమ్ గ్రౌండ్ అని, అంటే వాళ్ళు హోమ్ అంటే వాళ్ళ హోమ్ అని కాదు, న్యూట్రల్ వెన్యూస్లో ఆడినా కూడా సో వాళ్ళది హోమ్ టీం అన్నట్టు, అంటే ఆ గ్రౌండ్ టీం వాళ్ళది అన్నట్టు అనమాట. సో ఢిల్లీ వర్సెస్ చెన్నై అన్నారంటే నేను మ్యాచ్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో జరిగిందని, ఢిల్లీలో జరిగిందని కాదు, ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో జరిగిందని. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అన్నారనుకోండి, సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరిగిందని, అంటే చెన్నై వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై అనమాట. ఇప్పుడు పంజాబ్ మ్యాచ్లు ఉన్నాయి, పంజాబ్ వర్సెస్ వేరే టీం ధర్మశాలలో కూడా జరుగుతుంది మ్యాచెస్. బట్ పంజాబ్ది అది హోమ్ గ్రౌండ్ అండి. ఫస్ట్ వచ్చేది సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏదైతే టీం వస్తుందో వాళ్ళ టీంది అనమాట. సో ఇంకా ఏమైనా క్రికెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా మంచి టాపిక్స్ ఉన్నా దాని మీద వీడియోస్ ఏమైనా వ్యూస్ కావాలంటే దాని కింద కామెంట్ చేయండి. కామెంట్స్ అవుతా ఉన్నాను, చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు కొంచెం వ్యూస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇదంతా కొత్త టాపిక్ కాబట్టి, బిగ్ బాస్ నుంచి అవుట్ వచ్చేసాం కాబట్టి దీని రికమెండేషన్స్ ఏమి తక్కువ ఉంటాయి. బట్ మీరు చూసి లైక్ కొట్టి కామెంట్ చేస్తే మళ్ళీ రికమెండేషన్స్ పెరిగే అవకాశం ఉంది. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.